హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వీట్ శాస్త్రాన్ని. ఈరోజు మేమైతే క్యాలీఫ్లవర్ కర్రీ చేయబోతున్నాం. అది మీకు కూడా చూపించేస్తున్నాం. చూడండి, ఫస్ట్ క్యాలీఫ్లవర్ని ఇలా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే మనం తీసుకోవాలి. ఆకు తీసేసి కట్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ మునిగేనంటూ నీళ్లు పోయాలి. చూడండి, నీళ్ళు వచ్చాయి. ఫ్రెండ్స్, ఇందులో పసుపు ఇంకా ఉప్పు కూడా వేయాలి. ఇంకా ఉప్పు వేయాలి. దాని తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీన్ని చిన్నగా పెట్టి ఇప్పుడు మనం ఇలా వాటర్ పోస్తున్న కాలీఫ్లవర్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. అది మరిగేదాకా ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా దాని మీద మూత పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడైతే మాది ఉడికింది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని కిందికి పెట్టుకొని ఒక జాలి గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని చూడండి, ఇలా తీసుకోవాలి. ఏవైనా వాటర్ ఉంటే కింది నుంచి వెళ్ళిపోతాయి. దాని తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని కాస్త నూనె వేయాలి. అది వేడి అయ్యాక దాంట్లో జీలకర్ర, ఆవాలు వేసేయాలి. ఇలా వేసాక దీంట్లోకి ఎల్లిగడ్డ దంచుకొని దాన్ని వేయాలి. చూడండి, చూపిస్తున్న విధంగా చేయాలి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, బాగా అర్థమవుతుంది. దాని తర్వాత ఉల్లిగడ్డలు సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇది బాగా వేగాలి. చూడండి, చూపిస్తున్న విధంగా చేయాలి. కలుపుతూ ఉండాలి. చూడండి, ఇవి చాలా వేడయ్యాయి. దాని తర్వాత టమాటా ముక్కల్ని కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. దాంట్లో కలుపుతూ ఉండాలి. దాని తర్వాత దాని మీద ప్లేట్ పెట్టేసి ఉంచుకోవాలి. కొంచెం సేపు అలా ఉంచుకున్న తర్వాత ఒకసారి తీసి చూడాలి ఆ ప్లేట్ని. చూడండి, టమాటాలు ఎలా నుజ్జు అయిపోయాయో. ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు మనం ఫస్ట్ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేయాలి. చూడండి, మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లో కాస్త మసాలా వేసుకోవాలి. తర్వాత మళ్ళీ మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ వాటర్ పోసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడా కారం వేసుకోవాలి. ఆ కారం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అది కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచాలి. చూడండి ఇప్పుడు ఎలా అయిందో. కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఉప్పును కూడా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకుంటే మన కాలీఫ్లవర్ కూర రెడీ. ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతే, కాసేపు వేడి చేస్తే కాలీఫ్లవర్ కర్రీ రెడీ. Bye friends.